నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అన్న ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండలో ఎన్టీఆర్ వర్ధంతి. నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుల దాడి. వైద్యశాలలో చికిత్స పొందుతున్న యువకుడు. వినుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాజశ్యామల దేవి నవరాత్రుల ఉత్సవాలు. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటేలా, తెలుగువాడు తలెత్తుకు తిరిగేలా బ్రతకాలి అన్నది అన్న ఎన్టీఆర్ ఆశయమని, ఆశయ సాధనకు తెలుగు జాతి నిరంతరం ప్రయత్నించాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని గంగినేని గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరం సంస్మరణ సభ జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల పెన్నిదిగా, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కిలో బియ్యం ₹2కే అందించి పేదవాడి ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఎంపీ లావు పేర్కొన్నారు. సామాన్యులను సైతం రాజకీయాల్లోకి తీసుకువచ్చి అసెంబ్లీకి పంపిన ప్రజాస్వామ్యవాది ఎన్టీఆర్ అని జీవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వెల్ఫేర్ స్కీమ్ ఉందంటే ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది ఒక రైట్ లాగా ఉండేది కాదు, కేవలం ఏదో దానం లాగా ఉండేది. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే 2 కేజీలు బియ్యం అనేది ఒక రైట్ లాగా ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన మొదటగా స్టార్ట్ చేశారు. దాని తర్వాత సరే చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలా స్కీమ్స్ పెట్టారు. కానీ ఆయనతోనే అంకురార్పణ జరిగింది, ఒక రైట్ కింద ఇవ్వాలి ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్ ఇస్తే అని. రెండవది, ఏదైతే చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు, రాజకీయ పార్టీలు నడిపేటప్పుడు వేరు విషయాలపైన పెడతారు. ఏదర్ అక్కడ ఉన్న ఒక వర్గం గురించి కానీ, లేకపోతే ఇంకొక ఐడియాలజీ గురించి కానీ, కమ్యూనిజం అంటారు, అది కూడా అంటారు, సోషలిజం అంటారు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే నినాదంతో ఆ రోజు పెట్టడం జరిగింది. అది ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. నేను పార్టీ పెడతామని మీ గౌరవం పెంచడానికి అనే ఉద్దేశంతో అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోనే పార్టీ పెట్టారు, దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది ముఖ్యంగా ఒక సామాజికంగా మనం గర్వంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అంటే మనం రోజు దేని గురించి, నిత్యావసర సరుకుల గురించి, నిత్యావసరాల గురించి వారి దగ్గర వీరి దగ్గర అడిగే పరిస్థితి ఉండకూడదు. మనకి గవర్నమెంట్ అనేది అందించాలి. 2 కేజీల రైస్ అయినా, పక్కా ఇల్లు అయినా, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా డిమాండ్ డ్రివెన్, రైట్ బేస్డ్ గా అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన అంకురార్పణ చేశారు. దాంతో పాటుగా తెలుగు వారికి ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే రాజకీయంగా అప్పటిదాకా చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా వారి రాష్ట్రాన్ని తప్పించి బయట ఎప్పుడు ఆలోచించిన పరిస్థితి. కానీ ఎన్టీ రామారావు గారే లేదు, రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు కూడా దేశ రాజకీయాల్లో పాల్గొనాలి, దేశ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలి అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఏది చేసినా సంచలనమే. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పెట్టారు. ప్రధానమంత్రిని ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానమంత్రిని, సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రిని ప్రాంతీయ పార్టీ ముందుకు తీసుకెళ్లి పేరు ప్రతిపాదించే పరిస్థితికి ఎన్టీ రామారావు గారు తీసుకు. అలాగే అప్పటిదాకా రాజకీయంగా మార్పుల్లో ఇందాక చెప్పారు పెద్దలు, చాలా అప్పటిదాకా ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే పోటీ పడేవారు. మిగతా వారికి ఎప్పుడు కూడా అర్హత ఉండేది కాదు, అంత అవకాశం ఉండేది కాదు. అర్హత ఉన్నా కానీ అవకాశం ఉండేది కాదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కాదు, బీసీలకు కూడా ఇవ్వాలి, సీట్లు ఇవ్వాలి అని చెప్పి వెతికి మరీ ఇచ్చారు. అది రాజకీయంగా కొత్తగా తీసుకొచ్చిన
మార్పు. అలాగే వారితో పాటుగా అప్పటిదాకా చదువుకున్న వారు పెద్దగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఎందుకు ఈ తలనొప్పి మనకని, అది కూడా చదువుకున్న వారిని డాక్టర్లని లాయర్ని వెతికి మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు కూడా రాజకీయాల్లో ఒక రకాలు రావాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరొక కొత్త మార్పు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. వీటితో పాటుగా పరిపాలించేటప్పుడు ఏదో జిల్లా లెవెల్లోనే అధికారులు అంటూ ఉండటం కాదు, మండల స్థాయిలో వెళ్ళాలి. అలాగే మండల ప్రజా పరిషత్ కానీ మండల స్థాయిలో ఉండాలి, గ్రామ స్థాయిలో ఉండాలి. మామూలుగా అయితే కేంద్రంలో ఈయన పెట్టిన తర్వాత ఈయన తీసుకొచ్చిన తర్వాత మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కని ఇక్కడ పెట్టిన తర్వాతే దేశం మొత్తంలో కూడా జరగాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మంది అనుకుంటారు కేవలం రాష్ట్రాలు అంటే కేంద్రం ఇచ్చే దానిపైనే, కేంద్రం ప్రతిపాదించే బిల్లు పైన కానీ ఇచ్చే డబ్బు పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాల వైపు నుంచి కొత్తగా ఆలోచనలు పెద్దగా ఉండవేమో అనుకుంటారు. కాదు, దేశంలో జరిగిన చాలా మార్పుల్లో రాష్ట్రాల నుంచే ఇందాక చెప్పిన మహిళలకైతే కానీ అలాగే మిగతా చెప్పిన వాటన్నిటిలో కూడా ఏదైతే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ దాకా ఏదైతే జరిగిందో వాటన్నిటినీ కూడా ఒక రాష్ట్రం నుంచి పుట్టే దేశ స్థాయి దాకా వెళ్ళి దానికి అంకురార్పణ చేసిన వారు ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవడంలో మనందరం కూడా గర్వపడాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద బడుగు బలహీన వర్గాల కోసం. ఈ రోజు పేదవాడికి కూడు గుడ్డ మొట్టమొదటి భారతదేశంలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పార్టీని 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. సామాజిక న్యాయం చేసినటువంటి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి బీసీల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అందరికీ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వారికి అభివృద్ధి ఫలాలు అందించాలని తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అట్లాగే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక పేదవాడికి న్యాయం జరిగింది. పక్కా శాశ్వత గృహ నిర్మాణం, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే దానికి కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఆడపడుచులకి ఆస్తి హక్కు వచ్చిందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. అట్లాగే జనతా వస్త్రాలు ఇవ్వడం, పేదవాడి ఆకలి తీర్చడం కోసం కిలో 2 రూపాయల బియ్యం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే ఈ రోజు దేశంలో అన్ని చోట్ల పేదవాడికి ఆకలి తీర్చడానికి బియ్యాన్ని ఇస్తున్నారు. అలాగే శాశ్వత గృహ నిర్మాణం ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కిలో రూపాయికే బియ్యాన్ని అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు అన్ని పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ స్థాపించి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అనేక మంది యాంటీ కాంగ్రెస్ నుండి యోధుల్ని ప్రధానమంత్రులుగా తీసుకొచ్చారు. విపి సింగ్ కావచ్చు, అట్లాగే కర్ణాటక నుండి అనేక మందిని వారు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి యాంటీ కాంగ్రెస్ నుండి ప్రధానమంత్రులు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజు తెలుగు వారి యొక్క ఆత్మ స్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఎన్డీఏ పాలనలో ఎన్టీఆర్ గారి ఆశయాలను సాధిస్తూ పేద ప్రజలకి బియ్యాన్ని అందించడం, పక్కా ఇల్లు నిర్మాణం చేయడం లక్షలాది మందికి ఈ రోజు రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అట్లాగే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అందించి ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. మన చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, రైతులకు 20,000 రూపాయలు అందించడం, తల్లికి వందనం పథకం, ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు అందించడం, ఈ పథకాలకి
70,000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే మనందరం గర్వపడాలా. పేదలకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పేదలకి పూర్తి చేసి ఈ రోజు 5 లక్షల ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. 20 లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలి, అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు గారు ఒక పక్క, లోకేష్ గారు ఇంకో పక్క దేశ విదేశాలు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చారు. వినుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాజశ్యామల దేవి నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం నూతనంగా నిర్మించనున్న వారాహి అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి పునాది వేస్తూ అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పవిత్ర యజ్ఞంలో మొత్తం 18 మంది దంపతులు సామూహికంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఈ దేవాలయ నిర్మాణాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు మాల్యాద్రి తెలిపారు. వినుకొండ పట్టణంలోని సన్నిధి వారి వీధిలో ఉన్న సన్నిధి వెంకట ఆంజనేయులు నాసరమ్మ ధ్యాన మందిరం శ్రీ శంకర సత్సంగంలో శుద్ధ చైతన్యానంద స్వామి విచ్చేసిన సందర్భంగా శిష్యులకు జ్ఞానబోధ ప్రవచనాలు ప్రబోధించారు. ఈ ప్రబోధంలో ఆధ్యాత్మిక జ్ఞాన బోధన చేశారు. ధనుర్మాస సందర్భంగా గత నెల రోజులుగా ఈ సత్సంగంలో ధనుర్మాస పూజలు బాగా జరిగినవని, ముగింపు సందర్భంగా శిష్యులకు జ్ఞానబోధ చేయటానికి వచ్చినట్లు స్వామి తెలిపారు. వినుకొండ పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ తాళ్ళూరి సత్యనారాయణ విచ్చేశారు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సత్యనారాయణ మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో అన్ని అసోసియేషన్లను ఏకతాటిపైకి తీసుకువచ్చి నూతనంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను వినుకొండలో ఏర్పాటు చేయటం కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జీవీఎల్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మెక్క మల్లికార్జున గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. సాధిద్దాం సాధిద్దాం ఎన్టీఆర్ గారి ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం ఎన్టీఆర్ గారి ఆశయాలను. వర్ధిల్లాలి ఉమ్మడి గ్రామ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి ఉమ్మడి గ్రామ తెలుగుదేశం పార్టీ. నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలోని పద్మావతి నగర్ లో నివసిస్తున్న ఉలవలపూడి రవికిరణ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని 3 వ్యక్తులు దిండుతో ముఖం నొక్కి కత్తితో దాడి చేశారు. కేకలు వేయటంతో వారు పారిపోయారు. గాయపడిన రవిని భార్య శైలజ 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకళ్ళేమో దిండు, ఒకళ్ళేమో పోయటం. ఎదిరించుకోవడంలోనే వాయిస్ వచ్చింది. నాకు ఎదిరించుకోవడంలో దిండులో నుంచి వాయిస్ వచ్చింది. గట్టిగా అరిసేసరికి మా వాళ్ళెవరు లేరండి. మేమిద్దరం పిల్లలే ఉన్నాం. 3:00 అనుకుంటా 3 వచ్చారండి. 3 వచ్చి మరి ఏం జరిగింది నాకు అంత క్లారిటీ లేదు, కానీ నేను ఎవరు అనేసరికి వాళ్ళు పారిపోయారు. ఈ అబ్బాయి పోయి ఎవరని చూడటానికి పోయింది బయటికి.
మేము లైట్ వేయంగా రక్తం కారుతుంది. ఇంకా నేను కూర్చోబెట్టి కండవ కట్టి అంబులెన్స్ కి పోలీసులకు ఫోన్ మేము నిద్రపోతున్నాం. పక్కనే ఇటు పక్క మంచం మేము ఉన్నాం, ఇటు పక్క మంచం మీద వాళ్ళు ఉన్నారు. పాప నేను ఒక మంచం మీద ఉన్నా, బాబు ఆయన ఒక మంచం. బాబు నా అమ్మ నాన్న దొంగలు, అమ్మ నాన్న దొంగలు. నేను లేచిన కేకలేస్తాను, ఎన్న కేకలేస్తున్నారని లేచి ఎవరు వాళ్ళు ముగ్గురుగానే వచ్చారు. మాకు ఎవరు అనేసరికి ఇంక వాళ్ళు బారు చీకట్లు అంతా ఐడెంటిఫై. ఒక ఆయన మాత్రం లావుగుండు, అది కూడా చూసింది. మా అబ్బాయి మాత్రం ఒక ఆయన సన్నగుండు, బ్లూ షర్ట్ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, ఏదో ప్యాంట్ వేసుకున్నాడు అని చెప్పారు. యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయటం ఎన్టీఆర్ సేవా స్ఫూర్తికి నివాళులర్పించడమే కాక ఎందరో జీవితాల్లో వెలుగు నింపుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక గంగినేని ఫంక్షన్ హాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ శిబిరం ఏర్పాటు చేయగా చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదానం చేయండి అన్న నినాదంతో యువత ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సుమారు 405 మందికి పైగా యువకులు శిబిరానికి హాజరై రక్తదానం చేయగా యువతను అభినందిస్తూ ప్రాణదాతలుగా నిలిచిన వారిని ప్రశంసించి సర్టిఫికెట్లను అందజేశారు. విజయవాడ 200, హిందూపూర్ మన అన్న బాలకృష్ణ గారిది 200 దాటింది బ్లడ్ డొనేషన్. విజయవాడ 200 దాటింది, రాయదుర్గం 200 దాటింది. ఈ విధంగా వినుకొండ, హిందూపూరు, కందుకూరు, విజయవాడ, రాయదుర్గం ఇవన్నీ కూడా ఇప్పటికీ 200 పైన చేశారు. అందులో మన వినుకొండ ఉండడం మన గర్వకారణం. ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసిన యువతకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఏ మండల నాయకులు పనిచేశారు కూడా ప్రతి వారు ఏ ఊరు నుంచి వచ్చారు, వారి ఫోన్ నెంబరు వివరాలుగా చెక్ చేస్తాం. కాబట్టి నాయకులు ఇంకా 150 మనం ఇవాళ బ్లడ్ డొనేషన్ 330వ వర్ధంతికి పార్లమెంటు సార్ మీరు రండి సార్. సార్ కొంచెం సార్ ఇటు చూడండి సార్. అరే మోకాల మీద కూర్చో, ఎంత హైట్ వస్తుందో మోకాల మీద కూర్చో. అన్న ఎన్టీఆర్ జోహార్, అన్న ఎన్టీఆర్ వర్ధిల్లాలి. లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు వర్ధిల్లాలి. లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు బ్లడ్ డొనేషన్ 400 మంది పైగా ఇచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. డొనేషన్ క్యాంపు జయప్రదం చేసినటువంటి యువతలకి, యువ నాయకులకి పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు స్టేట్ నంబర్ 1 వినుకొండ సాధించింది. స్టేట్ నంబర్ 1 ఈరోజు అందరికీ ఈరోజు ఈ విజయం ఈరోజు స్టేట్ ఫస్ట్ సాధించి బ్లడ్ డొనేషన్లో హైయెస్ట్ వినుకొండ యువత టీము 5 మండలాల నుండి వచ్చినటువంటి యువత టీముకి అభినందనలు. ఈరోజు స్టేట్ నంబర్ 1 సాధించిన క్రెడిట్ వినుకొండ నియోజకవర్గ యువతకి చెందిందని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారికి నేటి యువత బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఘనమైన నివాళులు అర్పించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటివరకు అందిన సమాచారం బట్టి ఈపూర్ మండలం మొదటి స్థానంలో ఉన్నందుకు ఇంకా ఏ మండలం ఎన్ని ఇచ్చారు ఏంటి కూడా ఎక్సెల్ రిపోర్టు అర్జెంటుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఏ ఊరు ఎన్ని ఇచ్చారు, ఏ మండలం ఎన్ని ఇచ్చారో నాకు రిపోర్ట్ అందించాల్సిందిగా అకౌంట్స్ టీంలు కోరుతున్నా. ఈరోజు సూపరింటెండెంట్ చేసిన మన 5 మండలాలు వినుకొండ టౌన్ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందన చేస్తున్నా. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.